తమ ఇంటి సమీపంలో ఉన్న శివాలయంలోని శివలింగాన్ని మొఘలు సైనికులు అపవిత్రం చేయడాన్ని చూసి చలించిన ఓ బాలిక తండ్రి దగ్గరికి పరుగున పోయి, తండ్రి, ఆ తుచ్చులు చేయరాని పని చేస్తున్నారు, వారిని దండించండి అని కోరింది. అప్పుడు ఆ తండ్రి, తల్లి, మొఘలు షాదుషా కొలువులో ఉన్నాము, వారినేమీ చేయలేము అని దీనంగా బదులిచ్చాడు. ఆ తరువాత బాలికకు పెళ్ళయినాక మరలే అదే విధమైన దృశ్యాన్ని చూసిన ఆమె వాళ్ళని శిక్షించమని మరలా భర్తను అడిగింది. కానీ ఆమెకు చిన్నప్పుడు తండ్రి చెప్పిన సమాధానమే ఎదురైంది. అప్పుడు ఆ మహాసాధ్వి ప్రతిజ్ఞ చేసింది, నా తండ్రి మరియు నా భర్త చేయలేని దానిని నాకు పుట్టబోయే పుత్రుని ద్వారా చేయిస్తాను అని. ఆనాడు నుండి శివుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన ఆమె తనకు పుట్టిన బిడ్డకి ఆ పరమశివుని పేరే పెట్టుకుంది. చిన్ననాటి నుండి ఆ బాలుని నరాల్లోనూ కూడా దేశభక్తి, ధైర్య సాహసాలు నూరిపోసింది. అతను తల్లికిచ్చిన మాట ప్రకారం హిందూ సంస్కృతిని అవమానించిన తుష్కరులను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు. హిందూ సామ్రాజ్యాన్ని తల్లికి కానుకగా ఇచ్చాడు. ఆ తల్లి జీజాబాయి, ఆమె పుత్రుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి అనేది తల్లి పెట్టిన పేరు కాదు. ఆయన గెలిచిన ఎన్నో రాజ్యాలని, ఆయన వీరోచిత పోరాటాన్ని చూసి ప్రజలు ఇచ్చిన బిరుదు. ఆయన కేవలం హిందూ ధర్మం కోసమే పోరాటం చేశాడు, కానీ ఎవరిని కూడా తక్కువ చేసి చూడలేదు, ఏ మతం వారిని కించపరచలేదు. ఆయనతో పాటు వెన్నుదన్నుగా వెనకుండి నడిచిన ఎంతోమంది సైనికుల్లో ప్రథమ పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే. హిందూ ధర్మానికై ఎంతో పాటుపడి ఎన్నో రాజ్యాలను గెలుచుకొని హిందూ ధర్మాన్ని కాపాడిన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పుట్టినరోజు ఈరోజు.